అమెరికాలో అధికార రిపబ్లికన్ పార్టీకి క్రమంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దీనికి వారు చెప్తున్న కారణం ఇండియన్స్. అమెరికన్ ఇండియన్స్ వల్ల తాము స్థానిక ఎన్నికల్లో ఓడిపోయామని స్థానిక ఇండియన్స్ పై చిందులేస్తున్నారు. టెక్సాస్ నుంచి ప్రతి ఒక్క భారతీయుడిని వెళ్లగొట్టాల్సిందేనని ఫ్లోరిడాకు చెందినటువంటి రిపబ్లికన్ పార్టీ నాయకుడు చేసిన వివాదాస్పదమైన ప్రకటన ప్రస్తుతం అమెరికాలో పెను దుమారమే రేపుతోంది. మరి ఇండియన్స్ వాదన విషయానికి వస్తే, మీ ఓటమికి మమ్మల్ని ఎందుకు బలిపశువులను చేస్తున్నారని కౌంటర్ ఇస్తున్నారు. అమెరికా జనాభాలో కేవలం 2% ఉన్న ఇండియన్స్ హిందువులు మీ ఓటమికి కారణం ఎలా అవుతారని నిలదీస్తున్నారు. ట్రంప్ కూడా ఈ ఓటమితో తనకు సంబంధం లేదని చిన్నగా జారుకున్నాడు. అవి గల్లీ ఎన్నికలంటూ కూడా కామెంట్ చేశాడు. మరి టెక్సాస్లో ఇండియన్స్పై ఆగ్రహానికి కారణమేంటో ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అమెరికా ప్రజలకు ట్రంప్ ఏడాది పాలన రుచి ఎలా ఉందో తెలిసి వచ్చింది. ఆయన తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అమెరికా ప్రజలు అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నారు. ఆయన ప్రతి దేశంపై టారిఫ్ బాదుతూ తన కక్ష తీర్చుకుంటున్నాడు. నెల రోజుల క్రితం కొన్న వస్తువు నెల తిరిగేసరికి అదే వస్తువు అధిక ధర చెల్లించి కొనాల్సి వస్తోంది. టారిఫ్ల వల్ల స్థానిక అమెరికన్ బాధపడుతున్నాడు. మరి ట్రంప్ ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యాడో మాత్రం తెలియదు. ఇక అసలు విషయానికి వస్తే, టెక్సాస్లో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి లీ వామ్స్ గాన్స్ ఓడిపోయారు. దీనికి కారణం కేవలం ఇండియన్స్ వల్ల తమ పార్టీ ఓడిపోయిందని ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకుడు చేసిన ఒక కామెంట్ ప్రస్తుతం పెను దుమారం రేపుతోంది. టెక్సాస్ స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఓటమికి ఇండియన్స్, హిందువులు కారణమని రిపబ్లికన్ పార్టీ నాయకుడు చాండ్లర్ లాంగెవిన్ ఆరోపిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి ఓటమికి ఇండియన్స్ కారణమని తేలితే టెక్సాస్లో ఉండే ప్రతి భారతీయుణ్ణి దేశం నుంచి పంపించేయాల్సిందే అని ఆయన కామెంట్ చేశారు. ఈ కామెంట్ను బట్టి చూస్తే నార్త్ టెక్సాస్లో ఇండియన్ వ్యతిరేక సెంటిమెంట్ రావాలని ఆయన రాజేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వారాల్లో చూస్తే స్థానిక నాయకులు, ఇన్ఫ్లుయెన్సర్లు, రాజకీయ కామెంటేటర్లు ఇండియన్స్ పై తమ అక్కసును తీర్చుకుంటున్నారు. టెక్సాస్ సంస్కృతిని ఇండియన్స్ మార్చేస్తున్నారని, స్థానికుల ఉద్యోగాలను ఇండియన్స్ లాక్కుంటున్నారని ఆరోపిస్తున్నారు. వీరి ఆగడాలను గుర్తించిన టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బోట్ హెచ్బి హైరింగ్లను నిలిపివేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ, ప్రభుత్వం ఫండింగ్ చేసే యూనివర్సిటీల్లో ఇండియన్స్ను ఉద్యోగాల్లోకి తీసుకోరాదని ఆయన హుకుం జారీ చేశారు. అలాగే అటార్నీ జనరల్ కెన్ ఫాక్సిన్ కూడా ఇండియన్ కంపెనీలో విదేశీ ఉద్యోగులు ఎంతమంది పనిచేస్తున్నారో విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్థానిక ఇండియన్ నగల స్టోర్లో గోల్డ్ స్కామ్ జరిగింది. ఇవన్నీ కలిసి ఆన్లైన్లో ఇండియన్స్ పట్ల వ్యతిరేకతకు కారణమైంది. ఇక టెక్సాస్ స్థానిక ఎన్నికల్లో ఓటమికి తాను బాధ్యుణ్ణి కాదని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తప్పించుకుంటున్నారు. తనకు సంబంధం లేదని, అవి స్థానిక ఎన్నికలని, తన పాత్ర ఏమీ లేదంటున్నారు. ఇక అధికారిక రికార్డుల ప్రకారం చూసినా అమెరికా ఓటర్ల జాబితాలో ఇండియన్స్, అమెరికన్స్ వాటా 2% కంటే తక్కువే అని ట్రంప్కు చెందిన మాగానే చెబుతోంది. ఇక ఇండియన్ అమెరికన్ ఆర్గనైజేషన్స్ కూడా ఓటమికి తమను ఎందుకు బాధ్యులను చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఓటమికి పలు రకాల కారణాలున్నాయని చెబుతున్నారు. జాత్యహంకార దాడులకు దిగడం, విదేశీయుల పట్ల చులకనగా వ్యవహరించడం పట్ల ప్రజల్లో అధికార పార్టీ పట్ల వ్యతిరేకత ఏర్పడిందంటున్నారు. మైనార్టీల పట్ల వివక్ష చూపిస్తే ఇదే పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. స్థానిక ఇండియన్ అమెరికన్స్ వల్లనే టెక్సాస్లో జరిగిన సెనెట్ డిస్ట్రిక్ట్ 9 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యాడని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఓటమికి కారణం ఇండియన్స్, హిందువులే అని రిపబ్లికన్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వెంటనే ప్రతి ఒక్క ఇండియన్ను టెక్సాస్ నుంచి తరిమివేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇండియన్స్ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి చవిచూడడంతో ట్రంప్కు చెందిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లేదా మాగా పూర్తిగా ఢీలా పడిపోయింది. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి టేలర్ రెహమత్ ఎన్నికల్లో గెలిచాడు. అయితే ఆయన పేరులో రెహమాన్ ఉన్నందువల్ల ఆయన ఇండియన్ అని రిపబ్లికన్ పార్టీ నాయకులు పొరపాటు పడుతున్నారు. అందుకే రిపబ్లికన్ పార్టీ ఓటమికి ఇండియన్స్ కారణమని మండిపడుతున్నారు. వెంటనే వారిని దేశం నుంచి తరలించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇండియన్ ఓటర్ల విషయానికి వస్తే కేవలం 2% కంటే ఎక్కువ లేరు. వారు ఎన్నికల్లో గెలుపు ఓటములు ప్రభావితం చేసే స్థాయిలో లేరు.
స్థానిక ఎన్నికల్లో ఘోరమైన ఓటమి తర్వాత ఓటమితో తనకు సంబంధం లేదని ట్రంప్ ఈ ఎపిసోడ్కు దూరంగా ఉంటున్నారు. ఇక రెహ్మత్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్రంప్ ప్రభావం ఏమీ ఉండదన్నారు. అయితే తాను హిందూ కమ్యూనిటీపై ఫోకస్ పెట్టానని చెప్పుకొచ్చాడు. హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుహాగ్ శుక్లా మాత్రం ఓటమికి ఇండియన్స్ ఏమాత్రం కారణం కాదని తేల్చి చెప్పారు. అది వారి స్వయంకృతాపరాధమన్నారు. ఎలాంటి వ్యూహం లేకుండా ఎన్నికల్లో దిగితే ఫలితాలు ఇలాగే ఉంటాయని చురకలంటించారు. రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉంది. ప్రస్తుతం దేశంలో ఏం జరుగుతోందో అందరికీ తెలిసిందే కదా. ఐసీఈ ఏజెంట్లను పెట్టి రోడ్లపైనే సొంత అమెరికా పౌరులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతున్నారు. జాత్యహంకార దాడులు జరుగుతున్నాయి. అమెరికా రాజకీయ నాయకులు మరో అడుగు ముందుకేసి హిందూ దేవాలయాలను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారని, ఇండియన్స్ను అమెరికాలో ఎలా వేధిస్తున్నారని ఆయన వివరించారు. ఓటర్ల జాబితాలో కేవలం 2% కంటే తక్కువ ఉన్న ఇండియన్స్ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీని గెలిపించే సత్తా ఎలా ఉంటుంది అని ఇండియన్ లీడర్స్ రిపబ్లికన్ పార్టీ నాయకులను ఎదురు ప్రశ్నిస్తున్నారు. మీ ఓటమికి కారణం దేశంలోని కోట్లాది మంది అమెరికన్లు మీ వాలకం చూసి ఓడించారు. వారు జాత్యహంకార దాడులను కోరుకోరు, ఇతర కమ్యూనిటీలను గౌరవిస్తారు. వాస్తవం అది. మేము కూడా అమెరికన్లమే. స్థానిక అమెరికన్ల కంటే తాము గౌరవిస్తాం, వారు తమను గౌరవిస్తారు. మీరు అనవసరంగా ఇండియన్స్కు అమెరికన్ల మధ్య చిచ్చు పెట్టవద్దని ఇండియన్స్ లాంగ్వెన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక అసలు విషయానికి వస్తే టెక్సాస్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ సీటును డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి టేలర్ రెహ్మత్ గెలవడం స్థానిక రిపబ్లికన్ పార్టీ నాయకులకు మెంగుడు పడ్డం లేదు. ఆయన పేరులో రెహ్మత్ ఉండేసరికి అతడు ఇండియన్ అని భావించారు. దీంతో ఆన్లైన్లో ఇండియన్స్పై జాత్యహంకార దాడులు చోటు చేసుకున్నాయి. టెక్సాస్కు ఇండియన్స్ టేక్ ఓవర్ చేసుకున్నారని మండిపడ్డారు. అయితే టేలర్ రెహ్మత్ విషయానికొస్తే ఆయన స్థానిక అమెరికన్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ వెటరన్. ఇక టేలర్ రెహ్మత్ విషయానికొస్తే అతడు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చిన తెల్లవాడే. అతడు తెల్లవారు ఎక్కువగా ఉండే ప్రాంతం నుంచి పోటీ చేసి గెలిచాడు. అయితే ఇక్కడ రిపబ్లికన్ అభ్యర్థికి ట్రంప్ మద్దతు ప్రకటించాడు. 2024లో జరిగిన ప్రెసిడెన్షియల్ పోల్లో ట్రంప్కు ఇక్కడ 17% పాయింట్ల ఓట్లొచ్చాయి. మరి అదే రెహ్మత్కు 57% ఓట్లొచ్చాయి. అయితే రిపబ్లికన్ పార్టీ వారు మాత్రం రెహ్మత్ కేవలం 11 నెలలు మాత్రమే పదవిలో ఉంటారని చెబుతున్నారు. వాస్తవానికి అక్కడి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కెల్లీ హాన్కాక్ రాజీనామా చేయడం వల్ల ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక హాన్కాక్ను టెక్సాస్ కంట్రోలర్గా అపాయింట్ అయ్యారు. మొత్తానికి రిపబ్లికన్ పార్టీ సీటును డెమోక్రాట్లు స్వాధీనం చేసుకోవడంతో రాజకీయ సునామీ ఏర్పడింది. పార్టీలో కలవరం మొదలైంది. ట్రంప్కు రాబోయేది గడ్డుకాలమే అని చెప్పాలి. ఈ ఏడాది చివరిలో మిడ్ టర్మ్ పోల్లో ట్రంప్ ప్రజాదరణ ఎంతో తేలిపోతుంది. దానికి టెక్సాస్లో జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది అంటున్నారు పొలిటికల్ కామెంటేటర్స్.